సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిఐడి మాజీ డీజీగా ఉన్న సమయంలో 2019 నుండి 2024 వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం, అదేవిధంగా విదేశాలకు వెళ్లే సమయంలో కొన్ని పర్యటనలకు అనుమతి ఉన్నప్పటికీ ట్రావెల్ ప్లానింగ్ కు విరుద్ధంగా విదేశాల్లో ఉండటంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇక దీనిపై ప్రభుత్వ విచారణ జరిపించింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు నిర్ధారణ కావడంతో సునీల్ కుమార్ ను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన్ను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సునీల్ కుమార్ పై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డీజీగా ఉన్న సమయంలోనే అప్పటి నర్సాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజుపై 3rd డిగ్రీ ప్రయోగించినారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి కూడా ధృవీకరించింది. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అరెస్ట్ చేసి వారిపై 3rd డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో యువనేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలు పాలై ఇప్పటికీ కేసులతో సతమతమవుతున్నారు. గత 2019 నుండి 2024 వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చెప్పిందే విధంగా భావిస్తూ చట్టాలను ఉల్లంఘించిన రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం వరుసగా కొరడా జులిపిస్తుండటంతో నెక్స్ట్ ఎవరిపై వేటు పడుతుందో అంటూ బ్యూరోక్రాట్స్ లో ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది.